హలో హాయ్ అందరికీ. ఈరోజు ముచ్చట ఏంటంటే సండే కదా, ఇంకా సండే రోజు ఎక్కడికైనా వెళ్దాం అనేసి ప్లాన్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేసి మార్నింగ్ నుంచి ఆలోచిస్తూ ఉంటే ఇంకొక ప్లేస్ అయితే డిసైడ్ చేసుకున్నాము. ఇంకా మా ఆయనకి నేను వీడియో తీస్తుంటే ఎక్కిరిస్తున్నాడు, అసలు ఎలా చేస్తున్నాడు అంటే అలా అయితే చేస్తున్నాడు అనమాట. ఇంకా తర్వాత పిల్లలతో అయితే మాట్లాడిస్తున్నాను. శాన్వి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇలా చెట్టు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకెక్కడికి వెళ్తున్నావు? ఇంకా చెప్పాను కదా, మా శాన్వి అయితే అస్సలు తనకి స్టేజ్ ఫియర్ అనేది అయితే లేదనమాట. చాలా బాగా మాట్లాడుతుంది వీడియోలో అయితే. ఇంకా తనతోనే మాట్లాడిపిద్దామనేసి నేను ట్రై చేస్తున్నా. కాకపోతే స్టార్టింగ్లో అయితే నేనే మాట్లాడుతున్నా, తర్వాత కొంచెం అయితే తను మాట్లాడుతుంది అనమాట. ఇంకా మా చిన్న పాప కూడా మాట్లాడుతుంది, చాలా చాలా చేస్తుందనమాట. కానీ తనకేమో ఇంకా స్పష్టంగా రావట్లేదు, కానీ ఇంకా చాలా ట్రై చేస్తుందనమాట. తను ఎక్కడికి వెళ్తున్నావు అనేసి అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నానని తనకి రావట్లేదు ఆ పేరు అయితే. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఎవరెవరు వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము అనేది అయితే ఈ వ్లాగ్లో ఉంటుంది అనమాట. అసలు నేను ఎందుకు ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాను అంటే, ఒకసారి యూట్యూబ్లో నేను స్టార్టింగ్లో ఈ వీడియో చేసినప్పుడు నాకు చాలా బాగా రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. అందుకనేసి మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసి ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఎంత కాస్ట్, పోయినసారి ఒకసారి తీసినప్పుడు వెళ్ళినప్పుడు అయితే నేను ఏ ఐటమ్స్ అయితే తీసుకోలేదు. ఇంక ఈసారి అయితే తీసుకుందాం అని చెప్పి అయితే ప్లాన్ వేసుకున్నా. ఇంక అందరం కలిసి అయితే వెళ్ళామన్నమాట. ఇదైతే గీతా ఆర్ట్స్ అంట, నాకైతే తెలియదు, మా ఆయన అయితే చూపించాడు. ఇంక అక్కడి నుంచి అయితే బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. కానీ నేను వెళ్తున్నప్పుడు ఒకటే విషయం గుర్తుంచుకున్నాను, ఏదైనా కూడా మనకు నచ్చినట్టు మనం వీడియో తీసుకుంటేనే బాగుంటుంది, అలాగే మన ఓన్ కంటెంట్తోనే చేసుకుంటే బాగుంటుంది అనేసి అయితే ఆలోచించుకున్నా. ఒకళ్ళది వేరే వాళ్ళ మ్యాటర్ తీసుకొచ్చేసి మన దగ్గర అయితే పెట్టుకోలేము కాబట్టి నేను ఇంకా ఇదే నా కంటెంట్గా చూస్ చేసుకున్నాను అనమాట. ఇంకా షాపింగ్ వీడియోస్ కానీ, అలాగే ఇంట్లో డైలీ వ్లాగ్స్ కానీ, లేదా మనం ఎటైనా వెళ్ళినప్పుడు తీసుకోవడము, ఊరికి వెళ్ళినప్పుడు అలా తీసుకుందాం అనేసి నేను చూసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. కానీ ఫస్ట్ టైం నేను ఈ షాపింగ్ వీడియో పెట్టినప్పుడైతే నాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ వీడియో కూడా అలానే రెస్పాన్స్ రావాలని అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇంకా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడి నుంచి మా ఇంటికి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి ఒక 8 కిలోమీటర్స్ అయితే తేడా ఉంటుంది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో చూస్తున్నాము, వాళ్ళ కోసం అయితే వెయిట్ చేశాను. కానీ అక్కడ చాలామంది గుంపులుగా వచ్చి అది ఈ ఆకు అయితే కోసుకుంటున్నారు. అది ఎందుకు కోసుకుంటున్నారో విషయం అయితే నాకు తెలియదు. తర్వాత నేను అడిగితే అది బిల్వపత్రం అయితే చెప్పారనమాట. అంటే శివుడికి ఆ పత్రంతో పూజ అయితే చేస్తారంట ఆకుతోటి. ఇంకా మా బాబాయ్ ఆడ కూర్చొని అయితే మంచిగా టైంపాస్ చేస్తున్నాడు. ఎందుకు రావట్లంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంట తను. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని చెప్పేసి అయితే రావట్లేదు. ఇంకా బాబాయ్ పిన్ని వాళ్ళను పిల్లలు అయితే వచ్చారనమాట. ఇంకా వాళ్ళని తీసుకొని అయితే మేము ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము. అసలు ఎప్పుడైనా మేము ఎటైనా వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నప్పుడు నాకు మా ఆయనకి అసలు వెళ్ళాలనిపించదు. మాకు ఒక గ్యాంగ్ అంటూ ఉంటే మేమందరం కలిసి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది, చాలా సరదాగా అనిపిస్తుంది అని చెప్పేసి అందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంక అక్కడి నుంచి ఇంక అందరం కలిసి కార్లో అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా నేను అడుగుతున్నాము మా పిన్ని, ఏంటి పిన్ని చూస్తున్నావే వీడియోస్ అంటే, ఏం వీడియోస్ అంటే యూట్యూబ్లో నేను అప్లోడ్ చేశాను కదా పాప బర్త్డే వ్లాగ్ అని చెప్పేసి అడుగుతున్నాను. లేదమ్మా నేను చూడలేదు అని అయితే చెప్తుంది. ఇంకా సరేలే అని చెప్పి నా ఛానల్ అయితే తనకి సెర్చ్ చేసి అయితే ఇచ్చానమాట. తను చూసింది. ఇంకా అక్కడ నుంచి అయితే డైరెక్ట్ షాపింగ్కి అయితే వచ్చేసాము. ఇది ఎక్కడ ఏంటనేది ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇదైతే ఎర్రగడ్డ స్ట్రీట్ షాపింగ్ అనమాట. ఇంకా ఎర్రగడ్డ స్ట్రీట్ షాపింగ్ అయితే మేము వచ్చామన్నమాట. అసలు ఎంత, నేను ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టినప్పుడు అసలు క్రౌడ్ అయితే లేరనమాట, కొంచెమే ఉండేవాళ్ళు. ఫ్రీగా తిరగడానికైతే మాకు కొంచెం ఫ్రీగా అనిపించేది. కానీ ఇప్పుడు వెళ్ళి తిరగాలి అంటే మాత్రం పిల్లల్ని వేసుకొని అసలు చాలా టార్చర్గా అనిపించింది అనమాట. కానీ అది వీకెండ్లో పెడతారు కాబట్టి ఆ మార్కెటింగ్ వీకెండ్లో అక్కడ చాలామంది అయితే వస్తున్నారు, చాలా దగ్గర పట్ల ఉన్న వాళ్ళు. కానీ ఎర్రగడ్డ అంటేనే సెకండ్ హ్యాండ్ కాబట్టి అన్నీ దొరుకుతున్నాయి, చెప్పులు, బ్యాగ్స్ అన్నీ దొరుకుతున్నాయి. కానీ మేమైతే ఒక సూట్ కేస్ అయితే అడిగామన్నమాట. కాకపోతే మాకు చాలా రేట్ చెప్పారు. అసలు అది ఎంత రేట్ ఉంటుందా అనేసి అయితే మేము ఆలోచించుకున్నాము. ఓవరాల్గా 2500 అయితే చెప్పారు. కానీ ఎంత బార్గెనింగ్ చేసినా వాళ్ళు తగ్గలేదన్నమాట. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ముందుకైతే వెళ్తున్నాము. కానీ ఎంత క్రౌడ్ ఉందనంటే అసలు ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్. ఆ సౌండ్స్లో నాకు వాయిస్ మాట్లాడడానికి కూడా
అవ్వలేదు. అందుకే ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటున్నాననమాట. అసలు ఆ ట్రాఫిక్ అయినా, ఆ జనాలైనా అసలు చాలామంది ఉన్నారనమాట. ఇంకా మేము లాస్ట్ టైం తీసిన వీడియోలో ఏంటంటే నాకు పాప చిన్నగా ఉండేది అప్పుడు. పాప చిన్నగా ఉండేది కాబట్టి అప్పుడు నాకు మాట్లాడడానికి కూడా అప్పుడు కొంచెం భయం అయ్యేదనమాట. అప్పుడు మాట్లాడలేదు. నార్మల్‌గా చూపించాననమాట అన్నీ. ఈసారి అయితే క్లారిటీగా చూపిద్దాం అని చెప్పేసి అయితే నేను ఈసారి వ్లాగ్ అయితే చేస్తున్నాను. అసలు ఇంకా స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఇయర్ చేసిన వీడియోకి ఈ వీడియోకి ఏంటి డిఫరెన్స్ అంటే, లాస్ట్ ఇయర్ నార్మల్గా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాను. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి అయితే తీసాను అనమాట. అసలు ఏమున్నాయి ఏంటి అనేది అయితే చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. కానీ ఇక్కడ ఒకటి మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎర్రగడ్డలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ అయితే ఉందన్నమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఒక దగ్గర 1000 ఉంటే ఇంకొక దగ్గర 700, 800 ఉందన్నమాట ఏదైనా కూడా. కాకపోతే ఇది మెయిన్గా యూస్ఫుల్ ఎవరికి అంటే మెన్స్ వేర్ చాలా ఉంది. మెన్స్కి అయితే చాలా యూస్ఫుల్ అని అయితే నేను చెప్తాను. చాలా బాగా అంటే వాళ్ళకి యూస్ఫుల్గా ఉన్నాయంటే అన్ని యూస్ఫుల్గా ఉన్నాయన్నమాట. నేను ఒకసారి కూడా దేనికో సంథింగ్ ఒక పని మీద మేము అటు వెళ్ళినప్పుడు మా ఆయనకి బట్టలు అయితే అక్కడే తీసుకున్నాను. ఎందుకంటే సరే చూద్దాము ఎలా ఉంటాయని చెప్పి అయితే తీసుకున్నాం అనమాట. మనకి షాప్లో ఎలా ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. కాకపోతే మనకి ఏంటంటే చూసుకొని తీసుకోవాలి. సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా వాళ్ళు సీల్ చేసి అయితే అమ్ముతారు అక్కడ. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని అది క్వాలిటీగా ఉందా లేదా మంచిదైనా కాదా యూజ్ చేసిందా అనేసి క్లారిటీగా చూసుకొని అయితే తీసుకోవాలి. ప్యాక్ చేసే ఉంటుంది, అది మనం సీల్దే అనుకుంటాం కానీ అది వాళ్ళు లోపల ప్యాక్ చేసి లోపల ఏదైనా డ్యామేజ్ కూడా ఉండొచ్చు. మనమైతే అలా తీసుకోకుండా కొంచెం చూసుకొని తీసుకుంటే బెటర్. అసలు ఎందుకంటే ఎక్కడైనా కూడా ఎర్రగడ్డ అంతమంది జనాల్లో ఖచ్చితంగా మోసం అనేది ఉంటుంది. కానీ ఏదైనా చిన్నపాటి వస్తువులు కావాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి, అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే చాలా తక్కువ రేట్లకు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడే వచ్చి ఉండే వాళ్ళకి హైదరాబాద్కి వచ్చి ఉండే వాళ్ళకైతే మంచి యూస్ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. కడాయితో కావచ్చు, అలాగే గరిటెలు కావచ్చు, అలాగే బెడ్షీట్స్ కావచ్చు, బ్లాంకెట్స్ కావచ్చు, దిండ్లు కావచ్చు, ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది. దొరకని ఐటమ్ అంటూ లేదు. ఇంకా ఆఖరికి నేను చూస్తున్న వాటిల్లో ఇవన్నీ డ్రెస్ క్లాత్స్లో అయితే నేను చూశాను కొన్ని, కానీ మొత్తం యూస్ చేసి ఉన్నట్టుగా అనిపించింది. అలాగే పల్చగా ఉంది, క్లాత్ చాలా పల్చగా ఉంది. వేసుకుంటే అసలు మంచిగా అనిపించదు. కాకపోతే అవి మనం వేసేవే కాదు అసలు. నేను అనుకున్న ప్లాజో తీసుకొని ప్లాజో మీద వేసుకోవచ్చు అని చూస్తుంటే అస్సలు అయితే నాకు నచ్చలేదన్నమాట. ఎందుకంటే కొంచెం కాలేజ్ వేర్ వాళ్ళకైతే బాగుంటాయని నేను అనుకుంటున్నా. ఇంకా అక్కడి నుంచి అయితే మేము తీసుకోకుండా మేము ముందుకైతే వచ్చేసాం అనమాట. కానీ చాలా కాస్ట్ ఎక్కువ అని మాత్రం అస్సలు ఆలోచించవచ్చు. చాలా తక్కువ కాస్ట్కి ఉన్నాయి. ఇప్పుడు నేను చూసే టాప్స్ అయితే ఓన్లీ 150కి 2 టాప్స్ అయితే ఇచ్చారనమాట. 2 ఇస్తున్నారు 150కి ఓన్లీ 2. చాలా ఓకే, బాగున్నాయి. జీన్సెస్కి కానీ ప్లాజా మీదకి కానీ బాగుంటాయి. ఇంకా తర్వాత అక్కడ నుంచి ఈ మొత్తం సెకండ్ హ్యాండ్ సామాన్లు అనమాట. అంటే సుత్తి కానీ స్కూల్ డ్రైవర్స్ కానీ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకేదైనా వర్క్ చేసే వాళ్ళకైతే ఇక్కడికి వచ్చి తీసుకుంటే బెటర్. ఎందుకంటే చాలా తక్కువగా ఉన్నాయి, చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయన్నమాట. అన్నీ సెకండ్ హ్యాండ్వే కాబట్టి కొంచెం తక్కువకి ఇస్తారు. ఇంకా పిల్లల విషయానికి వచ్చేసరికి కొంచెం ఒక 3-4 షాప్స్ అయితే ఉన్నాయి ఇట్లాంటివి. కానీ చాలా రేట్ చెప్పాడు. నాకు ఆ డ్రెస్ ఓవరాల్ 800 అయితే చెప్పారనమాట. బార్గెనింగ్ చేస్తే తగ్గుతారు. కానీ నేనైతే అడగలేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను పిల్లలకి అయితే బట్టలు అయితే తీసుకున్నాను అనమాట. అందుకని నేనైతే అడగలేదు ఏమీ. ఇంకా తర్వాత అక్కడి నుంచి ముందుకైతే వెళ్ళాము. ముందుకెళ్తున్నప్పుడు ఏంటంటే మా పిన్ని తీసుకుంటా అని చెప్పింది పిల్లలకి బట్టలు అనేవి. అసలు ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. అస్సలు గ్యాప్ అనేది లేదనమాట మాకు. ఒక దగ్గర నిల్చొని చూడడానికి కూడా గ్యాప్ లేదు. మా వీడియో ఒక దగ్గర ఉంటే మేమందరం ఒక దగ్గర ఉన్నామన్నమాట. అంత గ్యాప్ ఉందన్నమాట. అంతమంది జనాలలో అంత గ్యాప్ అయితే వచ్చిందనమాట మాకు అసలు. ఇంకా తర్వాత అక్కడ నుంచి పిల్లలకి బట్టలు చూసుకుందామని చెప్పి పిల్లల బట్టల కోసం అయితే ముందుకెళ్తున్నాము. ఎందుకంటే మా పిన్ని తీసుకుంటా అని చెప్పింది. కానీ తీసుకుంటాను నాకైతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. 50 రూపీస్కి ఒక లెగ్గిన్ అయితే ఇచ్చారు. కానీ అదైతే స్టిచ్చింగ్ వేసి అయితే ఉందన్నమాట. అదే నేను చెప్తున్నాను, కొంచెం చూసి తీసుకుంటే బెటర్. ఏదైనా కూడా అక్కడ తీసుకోవచ్చు, కానీ చూసి తీసుకుంటే చాలా బెటర్. కాస్ట్ ఓకే, కానీ అవి కొత్తగా ఉన్నాయా పాతగా ఉన్నాయా అనేది మాత్రం ఖచ్చితంగా చూడాలి. చూసి తీసుకుంటే చాలా బెటర్ అనమాట. ఇంకా మేము అక్కడ నుంచి అయితే చూస్తున్నాము. కానీ ఒక 3-4 అయితే చూసాం. కానీ
మాకు డ్యామేజ్ అనిపించినాయి ప్రతి ఒక్కటి. కొంచెం కుట్లేసినట్టుగా అనిపించాయి అన్నమాట. కాకపోతే ఇంకా మనం చూసి తీసుకుంటే మాత్రం చాలా బెటర్గా రావచ్చు బట్టలు అయితే. కానీ అంత 50 రూపీస్కి లెగ్గిన్ రావడం, పాయింట్ రావడం అంటే వర్త్ అనే అనుకోవచ్చు. కానీ మనమైతే చూసి తీసుకుంటే చాలా బెటర్. ఇంకా అక్కడి నుంచి అయితే మేము తీసుకున్నాము. ఇంకా మాకు ఒక విషయం ఏంటంటే, మేము చాలా ఐటమ్స్ తీసుకుందామని అయితే వచ్చాము. నేను ఇలా కాస్ట్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ చెప్పుకుంటూ తీద్దామని చెప్పి అయితే అనుకున్నాను. కానీ నాకు అక్కడ మాట్లాడడానికి అస్సలు కుదరలేదు. అందుకని ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఇంకా నేను చూసిన వాటిల్లో స్వెటర్స్ కూడా మనకి బయట ఏ రేట్ ఉంటుందో అదే రేట్ ఉంటుంది ఇక్కడ కూడా. 300, 350, 400 అయితే చెప్తున్నారు. కానీ మనం బార్గెనింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా స్వెటర్స్ దగ్గర. ఇదేమో పర్ఫ్యూమ్ బాటిల్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒకసారి అయితే నేను తీసుకున్నప్పుడు లాస్ట్ టైం తీసుకున్నప్పుడు అయితే నాకు పర్ఫ్యూమ్ అసలు అంత నచ్చలేదు. అందుకని ఈసారి వేరే దగ్గర తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా తర్వాత ఇది నాకైతే చాలా వర్త్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ చైన్స్ విషయానికి వస్తే చాలా చాలా రీజనబుల్గా ఉంది. 30 రూపీస్ అలాగే 50 రూపీసే ఉంది. ఆ 2 రేట్లే ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించాయి. ఇంకా అక్కడ ఒక 3 దండలు అయితే తీసుకున్నాం అనమాట. కానీ చాలా తక్కువ రేట్లకైతే వచ్చినాయి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయి దండలు అయితే. అంత తక్కువ రేట్లకు రావడం చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇంకా అక్కడ నుంచి దండలు అయితే తీసేసుకున్న తర్వాత ముందుకైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంక ఇక్కడైతే కళాయిలు, అలాగే షాక్స్, కత్తిపీటలు, మనకి గుంట పొంగనాలు వేసే పొంగనాల పీట ప్రతి ఒక్కటి అయితే ఉంది. అయితే నేనైతే ఒక దోశల ప్యాన్ అయితే అడిగాను, కానీ 480 అయితే చెప్పిందనమాట. ఇంకా నేను వద్దులే, నేనేం బార్గెనింగ్ చెయ్యొద్దు అని చెప్పేసి అయితే ముందుకైతే వెళ్ళిపోయాను అనమాట. ఎందుకు అడగడం అని చెప్పి అయితే ముందుకెళ్ళాను. ఇంకా అక్కడ నుంచి పిల్లల బట్టలకి అవన్నీ చూసుకుంటూ ఇంకా చూసుకుంటే పిల్లల టాయ్స్ కానీ, అలాగే పిల్లలకి సంబంధించినవి కానీ అన్నీ కూడా చాలా ఉన్నాయి. కానీ సైకిళ్ళు కూడా చాలా ఉన్నాయన్నమాట. సైకిల్స్ కూడా మేము చూసాము. కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ అయితే ఉందన్నమాట. కానీ మెయిన్ థింగ్ నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, ఖచ్చితంగా ఒక్క దగ్గరే నిల్చొని మాత్రం ఒక్క దగ్గరే తీసుకోవద్దు. ఒక్క షాప్లో మనం రేట్ మాట్లాడుకున్నామంటే నెక్స్ట్ ఇంకో షాప్లో కూడా ఆ వస్తువుని రేట్ అడగండి. అలా అడుగుతూనే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. అక్కడ ఎక్కడ ఎలా ఉంది, ఎక్కడ ఏంటి కాస్ట్ అనేది తెలుస్తుంది. ఒక్కొక్క దగ్గర అయితే ఒక్కొక్క కాస్ట్ అయితే ఉందన్నమాట. అసలు ఒక 50 రూపీస్ తేడా ఉండొచ్చు, 100 రూపీస్ తేడా కూడా ఉండొచ్చు అనమాట. ఇంక ఇక్కడైతే కర్టన్స్, అలాగే మిర్రర్స్ కూడా ఉన్నాయి. కర్టన్స్ ఉన్నాయి, మిర్రర్స్ ఉన్నాయి, అలాగే బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అదే చెప్తున్నా, కొత్తగా హైదరాబాద్కి వచ్చి ఉండే వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా తక్కువ తీసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా బార్గెనింగ్ అయితే చేయాలన్నమాట. బార్గెనింగ్ చేస్తేనే అక్కడ తగ్గుతారు. మనం వాళ్ళు చెప్పిన రేటుకి మనం తీసుకుంటే ఈజీగా వాళ్ళు ఇచ్చేస్తారు. కాకపోతే సగానికి సగం అయితే అడగాలి. అక్కడ అడుగుతూనే మనకి వర్త్, మనకి కంఫర్ట్గా, మనకి మంచిగా వస్తాయన్నమాట ఏ వస్తువులైనా. ఇంకా అక్కడ నుంచి ముందుకైతే వెళ్తున్నాము. కానీ బెల్ట్స్ కానీ అవన్నీ రేట్స్ అయితే నేను అడిగాను. 100 రూపీస్, అలాగే ఒక్కొక్కటి క్వాలిటీని బట్టి ఉంది. 150, 200 కూడా ఉందన్నమాట. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అనమాట. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ దగ్గర మాత్రం ఫుల్గా ఉన్నాయి. కానీ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మాత్రం అస్సలు నమ్మకండి. ఎందుకంటే అక్కడ మోసాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే మంచిగా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. నేను అడిగితే ఒక ఫోన్ 500, 800, 1000, 2000 కూడా ఇస్తారంట. మరి అవి మంచిగా ఉంటాయా ఉండవా అనే విషయం అయితే మనకైతే తెలీదు. కాకపోతే అక్కడైతే కాస్ట్ అనేది చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ నేను తీసిన వీడియోలోనైతే ట్యాబ్ కూడా అమ్మారు. ట్యాబ్ ఆల్మోస్ట్ 5,000, 4,000 చెప్పారనమాట ట్యాబు. ఇక అప్పుడే అనుకున్నాము ఇవి అసలు నడుస్తాయా నడవవా అని చెప్పేసి కదా అప్పుడే నేను ఆలోచించుకున్నాను అనమాట. ఇంకా మేమైతే ఆ ఫోన్ల జోలికి అయితే వెళ్ళలేము అనమాట. కాకపోతే తీసుకునే వాళ్ళైతే చాలామంది తీసుకుంటున్నారు అక్కడ ఫోన్లు. ఇది ఇంకా ఇక్కడికి ముందుకు వెళ్తున్నప్పుడు చాలా మెన్స్ వేర్కి సంబంధించినవి ఉన్నాయి, షూస్తో సహా. అలాగే ప్రతి ఒక్కటి కూడా షూ ఉంది. ఇంకా ఇక్కడ మేమైతే ఇవన్నీ చూస్తున్నాం అనమాట. ప్రతి ఒక్క విషయంలో మేము గుర్తుపెట్టుకునేది ఎర్రగడ్డ వెళ్తే ఇది 4th టైం నేను ఎర్రగడ్డ వెళ్ళడం. 4th టైంలో కూడా వెళ్ళినప్పుడల్లా నేను ఒకటే ఆలోచించుకుంటా, అక్కడ రేట్లు అయితే అడిగి వెళ్తాను అనమాట.
అవి రెండు కలిపి పర్ఫ్యూమ్ బాటిల్స్ అయితే నేను 100 రూపీస్కి తీసుకున్నాను అనమాట. చాలా మంచిగా వచ్చాయన్నమాట. తినడానికి అయితే బాగుంటాయి హౌస్ పిట్టలు. మరెందుకు కలర్లో ముంచి లేపారు మంచిగా. ర్యాబిట్ ఎంతన్నా ఒకటి? కావాలంటే చెప్పు అమ్మాయి అన్ని వైట్ పూలు అవే ఉన్నాయి. స్వెటర్స్ ఉన్నాయి. కొత్తది కొనుక్కుందాం. మనీ మనీ ఇట్రా పూల సిరి సిరి
సూపర్ ఉన్నాయి ఒక్కొక్కటి. ఇట్లా ఊగుతుంది చూడు చిన్నగా. ఏం ఊగట్లేదు. అగోడు శర్షాక ఎంత చూడు, ఇది చూడు. మేమైతే ఆ జనాలలో తిరిగి మాకైతే కాళ్ళు ఫుల్ నొప్పులు అయిపోయినాయి అనమాట. మాకైతే ఓపిక అయిపోయింది. ఇంకా చాలా ముందుకుంది, కాకపోతే మేము వెళ్ళలేదు. ఇంకా టర్న్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. క్లోజ్ చేసే టైం అంట. క్లోజ్ చేసే టైంలో కూడా ఫుల్ జనాలు అయితే ఉన్నారనమాట. మేము వీడియో తీస్తున్నామని చాలామందికి అర్థమైపోయి అక్కడ చాలామంది హాయ్ అయితే చెప్తున్నారనమాట. కానీ చాలా వర్త్ అనిపించింది నాకైతే. చాలా మంచిగా అనిపించినాయి. కాస్ట్ చాలా తక్కువ అయితే ఉన్నాయన్నమాట. టీవీలు కూడా చాలా బాగున్నాయి. ఇందులో డిస్ప్లే అయితే అయ్యాయి అనమాట ఫస్ట్లో నేను చూసినప్పుడు. ఇప్పుడు ఈ వీడియో తీసేటప్పుడు అయితే అవ్వట్లేదు. మాకైతే చాలా వర్త్ అనిపించింది. టీవీస్ కూడా చాలా తక్కువకి ఇస్తున్నారు. అంకిరా షాపింగ్కి వచ్చి వాకింగ్ చేస్తున్నట్టు ఉంది. ఇక మనకి ఫుల్ క్రౌడ్. ఎక్కడ ఆగి డ్రెస్సులు చూడడానికి లేదు, స్వెటర్లు చూడడానికి లేదు, ఏమీ లేదు. అంతగానే ఉన్నారు జనాలు. అయిపోయిందా ఎనర్జీ? అగో ఆగి కోసం తనలాడి వీడికి వచ్చినాం. అయిపోయింది ఎనర్జీ? అయిపోయిందా? ఏం కొన్నావు చూపి. నువ్వేం కొన్నావు? ఏం కొన్నావు? వచ్చి ఫోన్ కొన్నావా? నా ఫోన్ నాకే చూపిస్తుంది. పోతుండు స్వెటర్లు అడుగుతున్నావు. 600 400 అనగానే వెనక్కి తిరిగి వస్తున్నావు. ఒకటి మీరు రెండు వాళ్ళు ఒకటి. ఓటు తీసుకుంటాను, మావ తీసుకుంటానడా? నువ్వు ఉంచుకోకపోతే మెయిన్గా నేను తెలుసుకుంది అయితే ఒకటే అనమాట. ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక షాప్లో మాట్లాడి రేటు ఆ షాప్లోనే మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఇంకో షాప్లోకి వెళ్ళి మాట్లాడాలి. మేమైతే ఇవి తీసుకున్నవైతే ర్యాబిట్ క్యాప్స్ తీసుకున్నవైతే ఆల్రెడీ మేము షాప్స్లో అన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నట్టయితే 200 చెప్పారు. ఇక్కడైతే మాకు 150కి అయితే ఇచ్చారనమాట. ఇంకా మేము ఇక్కడైతే క్యాట్స్తో ఆడుకున్నాము, అలాగే ర్యాబిట్స్ తోటి అన్నీ చాలా బాగున్నాయి. కానీ వచ్చి కొనుక్కునే వాళ్ళు కొనుక్కున్నారు, చూసేవాళ్ళు కూడా చూస్తున్నారు. కానీ ఎర్రగడ్డ చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్